హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇండియా మార్ట్ కంపెనీ నుండి మనకు టెలి అసోసియేట్ ప్రోగ్రామ్ బై ఇండియాస్ లార్జెస్ట్ B2B మార్కెట్ ప్లేస్ నుండి మనకు టెలి అసోసియేట్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో మీరు ఇంటి నుండి వర్క్ చేసుకునే విధంగా ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కంపెనీ వచ్చేసి ఇండియా మార్ట్ అనమాట. టెలికాలింగ్ జాబ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. ఇమాజిన్ ఎర్నింగ్ ఫ్రమ్ ది కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ అనమాట. సో మీరు వచ్చేసి మీ ఇంటి నుండి అయితే సో ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఎక్కువ వర్క్ చేసుకుంటూ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యొక్క జాబ్కి మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి you as part of the program are expected to engage in voice based calling process anamata, where you collect and verify the update business profile and alage achieve desired outcomes. Your role involves educating sellers about India Mart anamata. So yeka sellers untaru chudandi, so vallakaithe మీరు ఎడ్యుకేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట వయా కాల్స్ ద్వారా. సో ఇండియా మార్ట్కి సంబంధించిన సెల్లర్స్ ఉంటారు చూడండి వాళ్ళకు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ని క్రియేట్ చేయడం అండ్ అలాగే వాళ్ళ యొక్క క్వైరీస్ని అడ్రస్సింగ్ చేయడం, తర్వాత క్వాలిటీ అవుట్పుట్స్ని ఎన్హాన్స్ చేయడం. సో ఇలాంటి వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. సో రిక్వైర్మెంట్స్ వచ్చేసి బీయింగ్ ఫ్లూయెంట్, మీకు వచ్చేసి ఈ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది ఉండాల్సి ఉంటుందన్నమాట. హిందీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండాల్సి ఉంటుంది. డెడికేటెడ్ మొబైల్ నెంబరు అండ్ అలాగే సపరేట్ సిమ్, ఈ యొక్క ఫ్రీలాన్స్ వర్క్ కాబట్టి మొబైల్, సో మీ దగ్గర సపరేట్ సిమ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఫ్రీలాన్సింగ్ వర్క్ కాబట్టి ఎబిలిటీ టు వర్క్, మీరు పర్ డేకి 3 to 4 hours అట్లీస్ట్ 3 to 4 hours వర్క్ చేసుకునే విధంగా వర్క్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు పర్సనల్ కంప్యూటర్ అయితే పర్సనల్ కంప్యూటర్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడ్ పాన్ కార్డ్ అండ్ అలాగే ఆధార్ కార్డు. సో అవి వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్కి ఇంటర్లింక్ అయితే అయి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి యాక్సెస్ టు రిలయబుల్ ఇంటర్నెట్ అనమాట, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఇన్ యువర్ నేమ్ దట్ ఈస్ యాక్టివ్ అండ్ వ్యాలిడ్ అనమాట. సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మీ నేమ్తోనే ఉండాల్సి ఉంటుంది, యాక్టివ్లో అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి, సో మీరు అప్లై నో బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ యువర్ ఇన్ఫర్మేషన్ యాజ్ రిక్వెస్టెడ్ ఇన్ ద ఫామ్ అనమాట. సో ఆ ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ అని అడుగుతుంది. సో అవన్నీ ఫిల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టెప్ వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఒక చిన్న సెల్ఫీ వీడియో, మీ యొక్క సెల్ఫీ వీడియో అనేది వాళ్ళు అంటే మీ సెల్ఫీ ఇంట్రడక్షన్ అయితే చేసుకుని ఒక చిన్న సెల్ఫీ వీడియో చేసి అప్లోడ్ అయితే చేయండి థర్డ్ స్టెప్లో. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అనమాట, యువర్ ఫోటో, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అవి వచ్చేసి అప్లై ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు పర్ మంత్కి 25,000 అయితే మీరు అర్న్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట కంప్లీట్గా. ఇది వచ్చేసి వీక్లీ పే అవుట్స్ అయితే ఉంటాయి. నో సేల్స్ అండ్ టార్గెట్స్ అనమాట. రెగ్యులర్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ వాళ్ళ నుండి సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట మీకు వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి టెలికాలింగ్ జాబ్ అనమాట. ఇది వచ్చేసి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి సో మీకు FAQs కూడా ఉన్నాయి, సో మీరు చెక్ చేసుకోవచ్చు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లై నో బటన్ మీద క్లిక్ చేసి మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ PG వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.